కృష్ణ గారు, మహేష్ గారు. కృష్ణ గారు అది నాన్న గూఢచారి 116 అని అప్పటి నుంచి కృష్ణ గారితో ప్లస్ వీళ్ళంతా ఒకే టైంలో వచ్చారు. నాన్న, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళంతా అనుకుంటా ఒకే టైంలో ఏదో వచ్చినట్టున్నారు. సో నాన్న అప్పటికే డబ్బింగ్స్ చెప్తున్నారు. సో వీళ్ళందరితో కొంత డబ్బింగ్లు చెప్పించేవారు. కృష్ణ గారికి రామారావు గారు నాన్న ఎంత అభిమానించారో, ఆయన ఎన్ని మంచి వేషాలు వేయించారు నాన్నతో, అలాగే కృష్ణ గారు కూడా మ్యాక్సిమం నాన్నతో మంచి వేషాలు వేయించారు. సో గూఢచారి 116లో అంతా నాన్నకి ఫైట్లు గీట్లు కూడా ఉంటాయి. అది మంచి సినిమా, మంచి హిట్ సినిమా అప్పుడు. సో అలా కృష్ణ గారితో కూడా మ్యాక్సిమం నాన్న ట్రావెల్ అవుతూ ఉన్నారు. నేను ఒక సినిమా మన మురళీమోహన్ రావు గారి డైరెక్షను, అందులో ఒక హోటల్ రిసెప్షనిస్ట్గా చేశాను. మంచి మంచి సినిమా. సో అది కృష్ణ గారితో. తర్వాత నేను మన గోపాల్ గారు వీళ్ళందరూ మంచి, అంటే వీళ్ళు కో డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయాలు వీళ్ళందరూ. అంటే ఇప్పుడు నా మీద జోక్ ఉందన్నమాట, వాడు దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర నుంచి ఉన్నవారు అని. అలాగా వీళ్ళందరూ ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ నాకు అప్పటి నుంచే పరిచయాలు. సో గోపాల్ గారిని వీళ్ళందరూ అడుగుతుండేవాడిని, మంచిగా డబ్బింగ్లు చెప్తున్నా ఏదైనా వేషం ప్లీజ్ అని అడుగుతుంటే ఒకరోజు సడన్గా ఫోన్ చేసి రేపేంటి పొజిషను అన్నాడు. ఫ్రీ అన్నాను. రేపు మంచి వేషం ఉంది, విజయశాంతి హస్బెండ్ క్యారెక్టరు, నువ్వు చేస్తావా అన్నాడు. ఏంటి అంతకంటే ఏంటండి, డన్ అని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోయాను. ఒక్కడు కూడా నన్ను పేరుతో పిలవట్లేదు లొకేషన్లో. రాఘవేంద్ర గారి డైరెక్షను, అగ్నిపర్వతం సినిమా, కృష్ణ గారి హీరో. కృష్ణ గారు వచ్చే లోపల నా షాట్లు తీయాలని, ఆ పెళ్ళికొడుకు ఎక్కడయ్యా అంటున్నారు. నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఈ లోపల సడన్గా మేకప్ మ్యాన్ వచ్చి, సార్ మిమ్మల్నే సార్ రండి అని చెప్పి మేకప్ వేసి ఒక దిష్టి చుక్క పెట్టేసి అన్నీ పెట్టేసి, ఆ పెళ్ళికొడుకు అంటున్నారు తప్ప ఎవరు పేరుతో పిలవట్లే. ఇదేంటిది పెళ్ళికొడుకు చంపేస్తున్నారు నన్ను అనుకున్నాను. ఈ లోపల రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన కూడా ఆ పెళ్ళికొడుకుని రమ్మను, 2 షాట్లు తీసేద్దాం అన్నారు. కట్ చేస్తే ఫ్రేమ్లోకి నేను ఎంట్రీ. నన్ను చూసి నువ్వేంట్రా అన్నారు. ఎప్పటి నుంచి అడుగుతున్నానండి వేషం అని అంటే గోపాల్ గారిని పిలిచి సరే బ్రదర్స్ అని రమ్మను అన్నారు. బ్రదర్స్ వచ్చారు. వస్తే ఒక మంచి డైలాగ్ ఏదో రాయించి, ఏంట్రా అంటే ఒకప్పుడు ఏదో ఒక చిన్న డ్రామా అది, అప్పుడు ఈయన ఎంటర్ అవుతారు కృష్ణ గారు. కానీ సూపర్ హిట్ సినిమా కదా అగ్నిపర్వతం. అవును. మళ్ళీ రీసెంట్గా ఒక సినిమా చేసాం, అది ముప్పలనేని శివ అనుకుంటా డైరెక్టరు. ఒక సినిమా చేసాం, మేడం కూడా చేశారు. విజయనిర్మల గారి దగ్గర మంచి సినిమాలు చేశాను మళ్ళీ నేను. ఆవిడ డైరెక్షన్లో పిన్ని అలాంటివన్నీ కొన్ని మంచి సినిమాలు చేశాను ఆవిడ డైరెక్షన్లో. సో అలాగే అందరితోనూ మ్యాక్సిమం సోహన్ బాబు గారితో మళ్ళీ ఆఫ్టర్ ఫస్ట్ బిగినింగ్ సినిమాల తర్వాత రీసెంట్గా పరువు ప్రతిష్ట, దోషి నిర్దోషి ఇలాంటి మంచి సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో అంతా. సో అలాగా అందరితోనండి మ్యాక్సిమం. నా అదృష్టం ఏంటంటే అందరూ నన్ను అభిమానించారు. ఆల్ హీరోస్, ఆల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. 50 ఏళ్ళు చూస్తుంటే మా ఇంత జర్నీ, ఇన్ని సినిమాలు చేసాం, ఇంతమందితో చేసాం. ఎస్, ఆల్ బ్లెస్సింగ్స్. సూపర్.